ప్రతి మానవుడికి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే, ప్రతి మనిషికి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పురాణాలు శాస్త్రాలు అన్నిట్లో క్లియర్గా ఏం రాసిందంటే, ప్రతి యుగములో ఒక సైకిల్ కి ఒక అవతార పురుషులు వస్తారు అని రాసు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత. ముందు నేను నా భక్తుడి గురించి వస్తానంటాడు దేవుడు, తర్వాత చెడ్డవాళ్ళని నాశనం చేయడానికి వస్తానంటాడు. కానీ ఫస్ట్ ఎవరి గురించి వస్తాడు? తనని నమ్ముకున్న భక్తుడి గురించి వస్తానంటాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. ధర్మము తగ్గినప్పుడు నన్ను నేను సృష్టించుకొని వస్తానంటాడు. అలా భూమి పైన అవతార పురుషులు వస్తూనే ఉంటారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడితో అవతారాలు అయిపోలేదు, కానీ ఈ అవతార పురుషులు వస్తున్నారు, నన్ను నేను సృష్టించుకొని వస్తానని చెప్పిన శ్రీకృష్ణుడు శ్రీరాముడు. అలాగే ఈ భూమి పైన 42 మంది అవధూతలు వచ్చారు. అలాగే ఈ అవధూతలలో ఇప్పుడు మన భౌతికంగా మన మధ్యలో ఉన్నటువంటి అవతార పురుషులు, తనను తాను సృష్టించుకొని భూమిపైన వచ్చినటువంటి మహాపురుషులు, దైవాంశ సంభూతులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. శాస్త్రాలలో పురాణాలలో భగవంతుడు వస్తాడు అని రాసుంది, అది చదువుతూనే ఉన్నాం మనం. కానీ నిజంగా దేవుడు మనకు కనిపించినప్పుడు ప్రతి మనిషికి 100 ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగానే దేవుడా? దేవుడైతే ఇంత సామాన్యంగా ఎందుకున్నాడు? మెడలో పాములు వేసుకొని వస్త్రాలు లేకుండా దిగంబరుడు లాగే తిరిగాడు. దత్తాత్రేయుడు దిగంబరుడే, అవధూతలందరూ దిగంబరులే. భూమి పైన శ్రీకృష్ణుడు వచ్చిన ఆయన తెల్ల పంచె వేసుకుంటే ఎప్పుడు మార్చుకునేవాడు తెలియదు. షిరిడి సాయినాథుడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగాడు. అవతార పురుషులు దేవుడు అంటే మనం సినిమాలలో చూస్తున్నట్టుగా త్రిశూలాలు పట్టుకొని బంగారు ముకుటాలు వేసుకొని గుర్రాల స్టోరీలు కాదు. సామాన్యమైన మనుషుల్లాగే వస్తారు, మిమ్మల్ని భ్రమింపజేస్తారు. ఇది నిజమా అబద్ధమా అని మీరు మాయలో పడి కలి ప్రభావాన్ని మీరు ఛేదించుకుంటారా? దైవాన్ని మీరు గుర్తించుకుంటారా? అది మీ యొక్క కర్మ, మీ యొక్క యోగానికి ఆధారపడి ఉంటుంది, యోగం పైన ఆధారపడి ఉంటుంది. భగవంతుడి త్యాగం ముందు మనిషి చేసే త్యాగాలు చాలా చిన్నవి. భగవంతుడు ఉండేటువంటి సాధారణమైనటువంటి మనస్తత్వము, సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్ ముందు మనుషులు అంత సాధారణంగా ఉండలేరు. మనుషులు ఏదైనా ప్రత్యేకంగా మాకు ఉండాలనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తే మీకు స్పెషల్ పాస్ కావాలి, ఆ స్పెషల్ పాస్ లో మాకు స్పెషల్ లైన్ ఉండాలి, ఆ స్పెషల్ లైన్ లో మమ్మల్ని మళ్ళీ ఆదరించి ఆయన దర్శనం తీసుకోవాలి. అది మన మనుషుల భావాలు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్. అంటే ఇంద్రియాలు అనేది ఎప్పుడు గొప్పతనాన్ని, వైభవాన్ని, దాంభ్యంని, ఇట్లాంటి వాటిని ఆశిస్తూ ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలు అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు మనిషి పైన ఈగల్లాగా వాలుతున్నట్టుగా గ్రహాలు వచ్చి వాలిపోతా ఉంటాయి. ప్రశాంతమైన జీవితం గడపడానికి మనిషికి చాలా కష్టం. ప్రతి జన్మలో తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ ప్రతి జన్మలో గురువు దొరకడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. కర్మని ఛేదించడం, ఆ కర్మ నుండి మనని బయటికి తీయడం, కొన్ని సందర్భాలలో కర్మని వాళ్ళ పైన తీసుకోవడము కేవలం ఒక భగవంతుడికి మాత్రమే సాధ్యము. అలా భూమి పైన అవతరించిన అవతార పురుషులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు ప్రస్తుతం భౌతికంగా మన మధ్యలో ఉంటున్నటువంటి వారు కేవలం భూలోకంలో ఒక్కరే. దేవుణ్ణి పట్టుకోవడం ఎంత సులభమో మీరు దాని అంత కష్టంగా చేసుకుంటున్నారు. ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి రావాలనే సంకల్పం ఎవరైతే తీసుకుంటారో, ప్రతి కార్యక్రమం స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటారో, వాళ్ళ జీవితాలలో ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం. ఏ కార్యమైనా గురువు ద్వారానే ప్రారంభించాలి. ఏ చిన్న పనైనా గురు ద్వారానే ప్రారంభించాలి. భగవంతుడు త్యాగం చెప్తానండి నేను. ఒక రక్తపు ముద్దలో ఒక పరమాత్ముడు వచ్చి చేరుతున్నాడు అంటే దైవత్వం అనేది ఎంత గొప్ప చెప్పండి. నువ్వు ఒక గంట సేపు ఒక మనిషికి సేవ చేస్తే 100 సార్లు చెప్పుకుంటావు, అరే నేను నీకు సేవ చేశానురా. చిన్నప్పుడు మన పిల్లల డైపర్లు మారిస్తే మనం 100 సార్లు చెప్తాం, చిన్నప్పుడు నేను సేవ చేశానని. నీకు జీవం పోయడానికి
నువ్వు ఈ అందమైన ప్రకృతిలో ఈ అద్భుతంలో నువ్వు జీవించడానికి భగవంతుడు ఒక రక్తపు ముద్దలో పరమాత్ముడై నీకు జీవం పోస్తున్నటువంటి త్యాగమూర్తి దేవుడు. దాని ముందు మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ మనం ఎంత దిగిపోవాలి చెప్పండి? ఆయన త్యాగం ముందు మనం ఎంత దిగిపోవాలి? మనలో గొప్పతనాలు, మనలో ఏదో నాకు కావాలనే భావాలు వదిలేయాలి. ఎందుకంటే గురువుకి తెలుసు నీకేమివ్వాలి. నీ కర్మలు నీకు ఎప్పుడు అంటుకొనే ఉంటాయి. ఈ కర్మలు అనేవి నేను వదలవు. భగవంతుడు ఇంతటి త్యాగమూర్తి కదా, నీ పనులు ఎందుకు ఆపుతాడు? భగవంతుడు అనేవాడు ఇంత త్యాగమూర్తి. భగవంతుడు సాక్షిభూతుడు. నీ కర్మని నువ్వే చేయించుకోవాలి. నీ కర్మని నువ్వే బయట దాని నుండి బయటికి రావడానికి మొత్తం అన్ని ప్రయత్నాలు నువ్వే చేసుకోవాలి. దానికి పుణ్యాన్ని నువ్వే అంటించుకోవాలి. దానికి మార్గాలు నువ్వే ఎత్తుకోవాలి. ఎందుకంటే అది నువ్వు చేసింది. నేను ఒకసారి స్వామివారితో ఒక విషయంలో ఒక మాట అడిగాను. స్వామి, భూమి మీద పుట్టిన వాళ్ళందరం ఇంత పవిత్రులం కాదు కదా. మనిషి ఆలోచనలు, మనిషి భావాలు ఎన్నో రకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా మనసుని ఎవరు అర్పిస్తున్నారు స్వామి భగవంతుడికి? అసలు మేము నిజంగా ఈ దైవత్వంలో ఉండడానికి మేము అర్హులమేనా అసలు అని నేను ఒకరోజు స్వామివారిని అడిగాను. స్వామివారు ఏమన్నారు తెలుసా? నాయన, బుడద అంటించుకొని వస్తే నీళ్లల్లో వెళ్ళి కడుక్కుంటే నేను కడుక్కోకూడదు, నువ్వు నన్ను నా దగ్గర నువ్వు శుచి కాకూడదు, నువ్వు నా దగ్గర శుభ్రం కాకూడదు అని నీరు చెప్తుందా? చెప్పదు కదా. మీరెన్ని అంటించుకొని వచ్చినా తీసే బాధ్యత నాది. నన్ను నమ్ముకొని వచ్చావు, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చావు. నిన్ను శుచి చేయడము, నీ లోపల కర్మలు కడగడము, నీ లోపల దారిద్ర్యాన్ని తీయడము, నేను ఒక మంచివాడిగా మార్చడము, నీ లోపల దైవత్వాన్ని నిలబెట్టడము, అది నా ధర్మము, అది నా కర్తవ్యం. ఎవ్వరు చెప్పినా చేస్తా, చెప్పకపోయినా చేస్తానన్నా. సో భగవంతుడు అంటే అంతటి అద్భుతం. అసలు స్వామివారు మన జీవితంలో రావడమే ఒక పెద్ద అదృష్టం. ఒక్క మన దీక్షాధారినికి ఫోన్ చేయగానే, అమ్మా మాకు ఇట్లా చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాం, సర్జరీ అవుతుందంటే వెంటనే స్వామివారి దగ్గర నుండి ఫోన్ వచ్చేస్తుంది. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, ఆమెకి దీర్ఘాయుష్ ఉంది, ఆమెకు ఆయుష్ నేను పోసేస్తాను, వెళ్ళమను సర్జరీ. కొన్ని సందర్భాల్లో స్వామివారికి, స్వామి సర్జరీ ఉందంట, స్వామి ఏం అక్కర్లేదు, సర్జరీ ఇంట్లో ఉండమని చెప్పు, నేను చూసుకుంటా, 3 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. మన గురువు దగ్గర మీరు చూసారు కదా, మేమంతా పరమానంద శిష్యులుగా ఉంటాం ఆయన దగ్గర. ఆయన దగ్గర ఎవరు కూడా బలవంతుడేం ఉండరు, అంత బలహీనులు మా గురువు దగ్గర ఉంటారు. ఎందుకంటే అవధూతలు బొగ్గులో నుండి బంగారం తీసేవాడు రామదూత స్వామివారు. కాబట్టి అంత సులభం కాదు స్వామివారిని పట్టుకోవాలంటే. చూడడానికి చాలా సామాన్యంగా ఉన్నారని అమాయకత్వంలో పోయారు. అట్లా అమాయకంగా ఉండకండి. ఎటువంటి కష్టమైనా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నీ జీవితం ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చిందంటే, ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన దృష్టి పడినప్పుడు, నీ మొత్తం జీవితం, నీకు వచ్చే కర్మ, నీకు వచ్చే సమస్య ఆయన గమనించుకుంటారు. మీరు పేపర్లలో 100 ప్రాబ్లమ్స్ రాస్తారు, ఒక్క ప్రాబ్లం కూడా పనికొచ్చే ప్రాబ్లం ఉండదు. అది ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటది మీకు, కానీ మీరు చిన్న చిన్న ప్రాబ్లం, పిల్లోడు ఉద్యోగం, పిల్లోడి వివాహం, పిల్లోడి ప్రాబ్లం, ఇది అది రాస్తారు. ఎందుకంటే నీ శరీరం మీద ఏ గ్రహం ఉందో ఆయన గమనించుకుంటారు. ఆ గ్రహం నీకు ఏ సమస్య ఇవ్వబోయిందో అని ఆయన గమనించుకుంటారు. దానికి సంబంధించినది నీకేం చేయిస్తే, ఆయన పవర్ని ఎలా అందిస్తే నీకు దానిలోంచి బయటపడతావనేది ఆయన చెప్తారు. చాలా మంది పూజలు చేసుకోమంటే వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ తయారు చేసుకున్నారు మన భక్తులు. మన వేదస్తులు కదా, భక్తులు అంటే మామూలు విషయమా? దేవుడైనా చిక్కచ్చు, కానీ భక్తుడు చిక్కట్లేదు ఇప్పుడు. అయితే పూజ చేసుకోవాలి అంటే ఎందుకు ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు ఇంతమందిని పిలవాలి, మనం సింప్లిఫై చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 9 నెలలు గర్భము మొయ్యకుండా పిల్లల్ని కనగలుగుతున్నారా మీరు? సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా నిరంజనంగానే దేవుడు వచ్చేస్తాడా? మనం అంత పెద్ద పుణ్యాత్ములమా? 1000 సంవత్సరాలు తపస్సు చేసి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రావణ బ్రాహ్మణుడు చూడండి, పాపము తపస్సు చేశాడు. ఒక్క చిన్న కోరిక, తన నేను 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 అని ఈగోలో దయ్యమైపోయాడు. ఇప్పుడు మనిషి ఏం చేసినా పరిపూర్ణత్వం రావాలంటే గురువు పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి వాడికి. లేకపోతే వాళ్ళు ఏం చేసినా అది వ్యర్థము. మీకు ఒక పూజ పెట్టుకోమని చెప్తాం. ఎందుకు చెప్తాం అసలు? ఈ పూజ వివరం నేను చెప్తాను మీకు డీటెయిల్డ్ గా. మనిషి అనేవాడు మొత్తం జీవితం అంతా పుణ్యం చేయలేడు.
మీరు అసాధ్యమైనది మీకు పుణ్యం. ఎందుకంటే ఒక పుణ్యానికి మచ్చ ఉండకూడదు. ఇప్పుడు నీవెవరికైనా ఒక భోజనం పెడతావు, ఆ భోజనం పెట్టినప్పుడు వాడు ఒక వారం రోజులు, నెల రోజులు, 2 నెలల తర్వాత నేను తిడతాడు. ఓకే, తిట్టినప్పుడు వెంటనే నేను వాడికి ఆ రోజు భోజనం పెట్టా కదా, వాడి చూడు వాళ్ళని తిట్టాడన్న అంటే నీ యొక్క దానానికి, నీ యొక్క పుణ్యానికి నువ్వు ఒక మచ్చ అంటించుకున్నావు. నీ మనసు నువ్వు చేసిన దానాన్ని మర్చిపోవాలి. ఆ మర్చిపోగలిగినప్పుడు అది దానము పుణ్యం అవుతుంది. కాబట్టి మానవుడనేవాడు పుణ్యం చేసుకోలేడు. పుణ్యం చేసుకోలేం కాబట్టి మనము అవధూతలనే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ యజ్ఞాల ద్వారా, ఈ పూజల ద్వారా ఎక్కువ మంది దంపతులు, స్వామివారు ఒకరింట్లో పూజ వద్దంటారు, ఇంకొకరింట్లో 20-30 మందిని పిలుచుకొని పులిహోర ప్రసాదం పెట్టమంటారు, ఇంకొకరింట్లో 500-1000 మందిని పిలవమంటారు. ఎందుకు చెప్తారంటే ఆ ఇంట్లో ఒక యోగం ఉంటుంది, వాడు ఒక గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు. ఇవాళ నీకు తెలియదు, నీ బిడ్డకు నీకు పుట్టే సంతానానికి వాడికి ఒక యోగంతో పుట్టేవాడు ఉంటాడు. గ్రహాల వల్ల వాడు ఒక ఆర్డినరీ మనిషిలాగా పుట్టే పరిస్థితి ఉంటుంది. అయితే స్వామివారికి అవన్నీ తెలుసు. నీ గర్భంలో ఎవరు రాబోతున్నారో కూడా ఆయనకు లెక్కలు ఉంటాయి. అయితే స్వామివారు చెప్పినప్పుడు ఒక చిన్న పూజ చెప్తారు, నాయన నువ్వు ఒక 1000 మందికి పెట్టుదు అన్నదానం చేయమని. రేపేదో నీ బిడ్డ ఒక రాష్ట్ర నాయకుడో, ఏదో గొప్ప పొలిటీషియన్ అవ్వబోతో, లేదా ఒక పెద్ద పెద్ద స్థితికి వెళ్ళేటువంటి యోగం ఉన్నటువంటి వాడు పుట్టేవాడు ఉంటాడు. మీరేం చేస్తారంటే మీ బ్రెయిన్ యూజ్ చేస్తారు. ఏంటి, ఇంతమందిని ఎట్లా మొబిలైజ్ చేయాలి, నువ్వు పెళ్లికి చేసుకోవట్లేదా మొబిలైజ్, నువ్వు పెళ్లికి 1000 మంది 2000 మందిని పిలుచుకోవట్లేదా, పూజలకు ఎందుకు పిలుచుకోలేకపోతున్నావు? ఎందుకంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసం లేదక్కడ. నీకెప్పుడైతే భక్తులని ఎక్కువ మందిని పిలవమంటారో ఆ రోజు ఏం జరుగుతుందంటే స్వామి వారి యొక్క శక్తిని నీ ఇంటికి వచ్చిన 100 మంది 200 మందికి ఆయన శక్తిని ధారపోస్తారు. ఆ శక్తి ధారపోసినప్పుడు నీ జీవితంలో నువ్వు చేసిన పుణ్యం గుర్తుపెట్టుకుంటావు, కానీ ఆయన చేయించిన పుణ్యం నువ్వు నీకు అర్థం కాదు. కాబట్టి నీకు అది దాంతో సంబంధం ఉండదు, కాబట్టి అతి పుణ్యంగా మారుతుంది. సో నీ ఇంటికి ఒక 100 మంది వస్తారు, నువ్వు మామూలుగా ప్రసాదం పెట్టేస్తే వెళ్ళిపోతావు. పర్టికులర్ గా నేను పెట్టాననే ఆలోచన నీకు ఉండదు. ఆ 100 మంది లోపల అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి. ఆర్థికమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, శత్రు బాధలు, కోర్టు కేసులు, ఇవన్నీ రావడానికి కారణం ఏమిటంటే గ్రహాలు. సో ఈ గ్రహాలు అనేవి కేవలం అవధూత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారే ఛేదించి తీయగలరు. అయితే స్వామివారు ఎప్పుడైతే పూజ పెట్టుకోమంటారో దాని వెనకాల ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఆ పూజలో ఒక అతీతమైనటువంటి దివ్య శక్తిని నిక్షిప్తం చేస్తారు. నీ ఇంట్లో వచ్చిన 100 కుటుంబాలు, 20, 30, 40 కుటుంబాలు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఏదో ఒక రకమైనటువంటి గ్రహాలు బయటికి వెళ్ళి వాళ్ళకు ఒక మేలు జరుగుతుంది. అది నీ పుణ్యముగా మారి నీ అకౌంట్లో నీవు రేపు చేసుకునే ఏ కార్యమైనా పరిపూర్ణంగా ఆటంకాలు రాకుండా సిద్ధిస్తుంది. అందుకు మనం పూజ పెట్టుకోమని చెప్తాం. మీరేం చేస్తున్నారు? పూజ పెట్టుకోమన్నప్పుడు మీ బ్రెయిన్ ఉపయోగించి ఏదో మనం సింప్లిఫై చేసేసుకుందాంలే అని. పెళ్లి కూడా భార్యాభర్త ఇద్దరు చేసుకుంటే సరిపోద్ది కదా, మరి దానికి అంత పెద్ద ఫంక్షన్ ఎందుకు? నువ్వు దేవుడికి లాస్ట్ ప్రయారిటీ ఇచ్చినా మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మాత్రం ఫస్ట్ చూడాలనుకుంటావు. అది స్వార్థం కదా. నువ్వు ఆయన లాస్ట్ కి చూస్తావు. మన ఇళ్లలో మన బెడ్రూమ్లు చాలా విశాలంగా ఉంటాయి, మన బాత్రూమ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి, కానీ దేవుడు గది మాత్రం అగ్గిపెట్టలాగా పెట్టుకుంటారు. ఎందుకంటే జాగ మిగిలితే పెట్టుకున్నాం దేవుడిని. చాలా సులభం అమ్మా అనడము. హృదయంలో దేవుడిని నింపడం సామాన్యమైన విషయం కాదు. హృదయంని పరితపించాలి, ఛేదించాలి. లోపలున్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఎన్ని భావాలని అన్నిటిని నరిగితే ఒక దైవత్వం అనేది కనబడుతూ ఉంటది అన్నమాట. అప్పుడు అది వచ్చి నీకు చేరడానికి నువ్వు ఇన్ని అంటించుకొని కూర్చుంటే, శుభ్రం చేసుకోకుండా నీ ఇంట్లో నువ్వు ఒక చీఫ్ గెస్ట్ నో ఎవరినో నీ ఇంట్లో గెస్ట్ పిలిస్తే వాడు రాగలడా? రాలేడు కదా. భగవంతుడికి కావాల్సింది ఏమిటంటే నువ్వు బయట నుండి 100 సార్లు స్నానం చేసావా లేదా, అగరబత్తీలు పెట్టావా, నీ దగ్గర సుగంధం వస్తుందా దుర్గంధం వస్తుందా, నువ్వు రోజుకి 10 సార్లు పూజలు చేస్తున్నావా, నువ్వు ఏ విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నావు, ఎన్ని గంటలు పూజలు చేస్తున్నావు, ఎన్ని గుడులు క్షేత్రాలు తిరుగుతున్నావు, ఎంత దాన ధర్మాలు చేస్తున్నావు. నథింగ్ రిక్వైర్డ్. సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేసినా ఏం పర్వాలేదు. స్నానం బయట నుండి చేసినావు, లోపల ఉన్న మలమూత్రాదులు, లోపల ఉన్న రక్త మాంసాలు ఎవడు కడుగుతున్నాడు? చర్మం మీద నీళ్లు పోసి కడుక్కున్నట్ట.
లోపల ఉన్నటువంటి భావాలని కడగడానికి ప్రయత్నించుకోండి. అది మనకు సాధ్యం కాదు కాబట్టి అవధూత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాండి. పుణ్యం లభిస్తుంది. దానాలు చేయండి. ఒక గురువు గురించి ఒక విషయం చెప్పాలి. తద్విద్ది ప్రాణిపతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనం. 1,00,000 ప్రశ్నలు వేసుకోండి గురుగారి దగ్గర, నో ప్రాబ్లం. ఒక్కసారి స్వామిని వారిని పట్టుకున్న తర్వాత అనుమానించకండి. ఇప్పుడు గురువులు ఎట్టుకున్నారంటే ద్రోణాచార్యులాగా ఉన్నారు అందరు గురువులు. ద్రోణాచార్యుడు ఏం చేశాడు తెలుసు కదా, మనందరికి తెలిసిన విషయమే. ఎంతమందికి తెలుసు ద్రోణాచార్యుడు ఏం చేశాడు? ఐ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్. ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే, ఏకలవ్యుడు వచ్చి ద్రోణాచార్యుడిని అడుగుతాడనమాట, స్వామి నాకు విద్య నేర్పించండి, మా అమ్మ చెప్పింది మీరు పాండవులకు నేర్పిస్తున్నారు, కౌరవులకు నేర్పిస్తున్నారు కదా, నాకు విలువిద్య నేర్పించండి, నాకు బాణం ఎట్లేయాలో నేర్పించండి, మా పంట పొలాలలో మాకు సమస్యలు ఉన్నాయి, అక్కడ వచ్చే అటువంటి జంతువులను చంపడానికి నాకు విద్య కావాలి. ఎంత అమాయకుడు చూడు, కేవలం కడుపుకి ధాన్యం గురించి కష్టపడి పాపం ఒక చిన్న విద్య నేర్చుకోవాలనుకున్నాడు. వీరుడు కావడానికి నేర్చుకోవాలనుకోలేదు ఏకలవ్యుడు. చిన్న కారణం, తన సర్వైవల్ గురించి నేర్చుకోవాలి, అంతే కదా. ద్రోణాచార్యుడు ఏమన్నాడు, నేను క్షత్రియులకు మాత్రమే విద్యను నేర్పిస్తాను, వేరే కులం వాళ్ళకి నేర్పనని చెప్పాడు. పోనీ అది చెప్పి వదిలేయాలి కదా. సరే నువ్వు వెళ్ళి నా నామం చేసుకో చాలు, నీకు ఆటోమేటిక్గా నువ్వు నన్ను విశ్వసించి నా నామం చేసుకొని నువ్వు విద్య ప్రారంభించుకో అని చెప్పాడు. నమ్మకము గురువు గొప్పోడు కాదు, అక్కడ శిష్యుడు గొప్పవాడు. ఒక విగ్రహం చేసుకొని పాపం విద్య నేర్పని వాడిని వాళ్ళ మనం ఒప్పుకుంటాం? అసలు నేను నేర్పించానన్నాక ఆయన విగ్రహం ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? స్వామివారు నా దగ్గర రావద్దంటే అసలు స్వామివారు ఇంత చేస్తేనే ఫోటోలు లేవు ఇళ్లలో. మన ఇళ్లలో 100 సార్లు ఆలోచిస్తారు ఫోటో తీసుకోవాలొద్దా అని. అట్లాంటిది ఒక మట్టితో విగ్రహం చేసుకున్నాడు పాపం ఏకలవ్యుడు. అంటే ఎంత ప్రగాఢమైన భక్తి చూడు. అది చేసుకొని ఆ యొక్క విగ్రహాన్ని పూర్తిగా ఆరాధించి భక్తి శ్రద్ధ విశ్వాసంతో విలువిద్య నేర్చుకున్నాడు. అర్జునుడు, ద్రోణాచార్యుడు శిష్యుడు అర్జునుడు కదా, అర్జునుడి కన్నా గొప్ప శిష్యుడు అయిపోయాడు ఏకలవ్యుడు వీరుడైపోయే స్థితి అన్నమాట. అప్పుడు ఇన్సెక్యూరిటీ వచ్చేసింది ద్రోణాచార్యుడికి. అర్జునుడు చెప్పగానే, ఏంటి నువ్వు విద్య నేర్పించానని చెప్పాడు, నిన్ను నమ్ముకొని నీ విగ్రహం పెట్టుకొని చేసుకుంటున్నాడు, నువ్వు మాకు తప్ప ఎవరికి విద్య నేర్పించానన్నావు కదా అని వెళ్ళి అర్జునుడు అడుగుతాడు అనమాట ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడు వెళ్ళి అన్యాయంగా ఏకలవ్యుడికి ఏం చెప్తాడంటే, నీ బొటని వేలు కోసిచ్చే అని చెప్తాడు. ఇప్పుడు మనము గురువులని నమ్మిన తర్వాత నీ బొటని వేలు కోసిమంటే కోసిస్తారా? కలియుగంలో గురువులంటే అసలు భక్తి ఉందా? ప్రపంచమంతా దైవత్వం అంటే వ్యాపారం చేసుకుంటున్నారు. ఒరిజినల్ గా దైవత్వం ఎక్కడ లేదు చెప్పాలంటే. రామదూత స్వామి వారి చరణాల దగ్గర తప్ప నేను దైవత్వాన్ని ఎక్కడ చూడలేదు. సో భక్తిలో అసలు నషాయే ఏమవసరం? సో నష అంటే ఏంటి? దైవత్వం. అదే ఒక నష, మళ్ళీ దానికి సపరేట్ నష అవసరం లేదు కదా. అలా ఎవ్వరు కూడా నీ మనసులో ఏముంది, నీకేం కావాలి, నీకే మంత్రంతో నీకు జీవితంలో నీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది, నీ కర్మ నువ్వు ఎలా ఛేదించుకోగలుగుతావు, నీ కష్టాల నుండి నువ్వు ఎలా బయటికి రాగలుగుతావు, నువ్వు పరిపూర్ణమైనటువంటి జన్మ నీది పరిపూర్ణంగా శరీరం వదిలే స్థితికి వచ్చేసరికి నువ్వు ఏమేమి చేసుకోవాలి, నీ కష్టాలని నేను తీరుస్తానని హామీ ఇచ్చిన నాథుడు, అంత గొప్ప గురువు ఈ భూ ప్రపంచంలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు తప్ప ఎవరు లేరండి, ఎవరు లేరు. కాబట్టి నమ్మితే పూర్తిగా నమ్మి ఆశ్రమానికి రండి, నమ్మకపోతే వదిలేయండి. గురువులు శిష్యుల మధ్యలో వ్యాపారం ఉండకూడదు. ఇది మంచి జరిగితే మా గురువు, ఇది మంచి జరగకపోతే మా గురువు కాదు, ఇది మంచి జరిగితేనే దేవుడు, ఇది మంచి జరగకపోతే మాకు దేవుడు కాదు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాడు 1,00,000 సార్లు తిరిగి వెళ్ళినా దానికి ఏ ఫలితం ఉండదు. దైవత్వం అంటే పరిపక్వత. ఇప్పుడు ఏకలవ్యుడు ఎంత భయంకరంగా పాపమో అన్యాయంగా వేలు కోసిమంటే గురువు గొప్పోడు కాదు, ఇక్కడ శిష్యుడు గొప్పవాడు. ఎందుకంటే శిష్యుడు అంత నమ్మాడు గురువుని. నీ వల్లే కదా నాకు విద్య వచ్చింది అనుకున్నాడు. నువ్వు నేర్పించకపోయినా నేను వెళ్ళి ఫోటో పెట్టుకుంటే కదా నాకు వచ్చింది విద్య అని మనం అంటాం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. కానీ ఆయన అట్లా అన్నాడా? భక్తిగా శ్రద్ధగా, నీ వల్లే కదా నాకు వచ్చింది విద్య, నీకు అవసరంగా తీసేసుకోమని చెప్పి ఇచ్చేస్తాడు. చరిత్రకారుడు అయ్యాడు. ద్రోణాచార్యుడి గురించి ఎవరన్నా మాట్లాడతారా?
ఆయన బాధ పెట్టిన విషయమే మాట్లాడతారు. ఒక గురువు గురుస్థానంలో లేడనేదే మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుకి ఈ తేడా ఎందుకు ఉండాలి? నేను గొప్పవాడు, క్షత్రుడికి నేర్పిస్తాను, శూద్రుడికి నేర్పించను అని అసలు ఈ స్థితి ఉందంటేనే ఆయన గురువు కాదు. గురువు ఆత్మస్థితిలో గురువు అవుతాడు, శరీర స్థితిలో గురువు గాడు. శరీర స్థితిలో గురువు అవుతున్నాడంటే ఏంటి? ఇంకా ఆయన ఎదగలేదు అని అర్థం. మన ఆశ్రమంలో క్రిస్టియన్లు రాని, ముస్లింలు రాని, హిందువులు రాని, ఎవరైనా రాని, మన స్వామి వారు వీళ్ళు రావద్దు అని ఎప్పుడు అనరు. ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరికీ ఒకేలాగా చూసుకుంటారు. సూర్యుడు ఎలాగైతే అందరికీ సమానమైన కాంతిని ప్రసాదిస్తున్నాడో, ప్రకృతి అందరికీ సమానంగా ఎలాగైతే మట్టి, భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, పంచభూతాలు ఎలాగైతే సమానత్వం చూపిస్తాయో, గురువు మనసు కూడా అంతే నిర్మలంగా, అంతే సమానంగా ఉంటుంది. ప్రధానంగా గురువులు ఎలా ఉంటారంటే అతీతులై ఉంటారు, శరీర స్థితిలో ఉండరు, శరీరంతో సంబంధం ఉండదు. కేవలము 24 గంటలు నీ కష్టాలు తీసే క్రియలు. అలా భూమిపైన ఉన్న ఏకైక భగవంతుడు రామదూత స్వామి వారు మాత్రమే. నేను మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే, మన స్వామి వారు 40 సంవత్సరాల అడవిలో ఉన్నప్పుడు, తపస్సు చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇవాళకి కూడా ఆయన అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు. శరీరం వదిలేంతవరకు అలాగే వాళ్ళలో ఒకటే కనిపిస్తుందండి మనకి, కరుణ, ప్రేమ. ఈ రెండే కనిపిస్తాయి గురువులో. గురువులో ఈ రెండు కన్నా ఇంకేదైనా కనిపిస్తుందంటే వాళ్ళు గురువుల కిందకి లెక్కకి రారు. అది మనం పరీక్షించుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒక్క పని, ఒక సంకల్పం పెట్టుకోండి. అది అయిపోయింది అంటే పరిపూర్ణంగా విశ్వసించి, పౌర్ణమి పెళ్లిళ్ళకి రమ్మన్నప్పుడు ఇట్లా రమ్మని చెప్తారా మీకు? అమ్మ మీరు తప్పకుండా రావాలి, ఫోన్లు చేసి ఫాలో అప్ చేసి మీరు తప్పకుండా రావాలి అని చెప్తారా మీకు? ఇన్విటేషన్ రాగానే మీరు పెళ్లికి వెళ్ళిపోతారు. కానీ స్వామివారి ప్రోగ్రాం అంటే మీకు ఒక 100 రిమైండర్లు, మేము అనవసరంగా పోయి అక్కడ బ్యానర్లు పెట్టాలి. మీకు తెలిసిన వాళ్ళు కూడా పక్కోళ్ళకి చెప్పుకోలేరు. ఏంది మన భక్తి? ఎప్పుడు రిసీవింగ్ లోనే ఉంది, మనం ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏం లేదు. ఎప్పుడు ఇలాగే ఉన్నాం స్వామివారి దగ్గర. ఇలా ఉండాలి భక్తుడు కూడా. మేము 10 మందికి చెప్తాము, మేము 10 మందికి ఉపకారం చేస్తాము, మేము ఒక 10 మంది కుటుంబాలకు బాగు చేస్తాము, మేము ఈ ఆశ్రమంలో చాలా మంది కుటుంబాలను తీసుకొస్తాము. ఇది మన సంకల్పం ఉండాలి. ఎందుకంటే చనిపోయే వరకు మనం పుణ్యం చేసుకోవాలి. మీరు ఎట్లయినా చేసుకోలేరు, కానీ స్వామి వారికి అంటిస్తే పుణ్యంగా మారిపోతుంది. వాళ్ళకి కొన్ని మంచి జరుగుతాయి. కాబట్టి భగవంతుడు గురించి చెప్పడానికి జన్మలు సరిపోవు, సమయం తక్కువ అయిపోతుంది. చాలా మంది ఒకటి అనుకుంటున్నారు, యజ్ఞము అష్టలక్ష్మి సిద్ధి యజ్ఞం చేసేసుకుంటే మొత్తం కర్మ తొలగిపోతుంది అనుకుంటున్నారు. చిన్న కన్ఫ్యూషన్, మళ్ళీ క్లియర్ చేస్తా. ఒక పెద్ద కొండను తీసుకొని వచ్చి, ఒక పార తీసుకొచ్చి కొట్టమంటే ఆ కొండ బగులుతుందా? మీరు వచ్చి ఒక చిన్న యజ్ఞం చేసుకొని, కర్మ ఎప్పటి నుండో ఛేదించిన కర్మలు గ్రహాలు వచ్చి చేరుంటాయి, వాటిని ఒక చిన్న యజ్ఞంతో తీయగలరా? మనం తీయలేము. మనము ఈ యజ్ఞం చేయడానికి కారణం ఏమిటంటే ఉపశమనం. అంటే ఈ నెల మీకు యజ్ఞం జరిగితే మీ లోపల ఉన్న కొన్ని గ్రహాలు మిమ్మల్ని అటాక్ చేయకుండా వాటిని పక్కకి మాత్రమే జరుపుతున్నాము. అది పరిపూర్ణమైనటువంటి కర్మను ఛేదించేది కాదు. మీరు పూర్తిగా మీలో ఉన్న గ్రహాలు దహనం చేసుకోవాలంటే ఈ భూమి పైన దేవీ దేవతలతో యజ్ఞం చేయించే ఏకైక శక్తి సంపన్నుడు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. ఎక్కడైనా భూమి మీద మనుషులు చేస్తారు, ఇక్కడ మాత్రమే దేవుడు చేస్తున్నాడు. అందుకే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి హోమం అనేది ప్రతి సంవత్సరం స్వామివారు హిమాలయాలలో జరుపుకుంటున్నటువంటి హోమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అవకాశం మనకి స్వామివారు ఇస్తారో ఇవ్వరో తెలియదు, కానీ అవకాశం వస్తే మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే ఈ యజ్ఞాలు ఏవైతే స్వామివారు చేస్తున్నారో ఇది డైరెక్ట్ గా నీ లోపల ఉన్నటువంటి గ్రహాన్ని దహనం చేసే క్రియ. దీంతో ఏమవుతుందంటే ఒక క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంటుంది మనిషి, లేకపోతే ఒక పెద్ద వ్యాధి వచ్చేది, బ్రెయిన్ ట్యూమరో, లివర్ సిరోసిస్, సోరియాసిస్, ఇలాంటి భయంకరమైన వ్యాధులు శరీరంలో ఏర్పడే స్థితి ఉంటుంది. పిల్లలకి సమస్యలు వచ్చే స్థితి ఉంటుంది. ఏదో ఒక సమస్య మనిషి అంటే వస్తుంది, ఎందుకంటే గ్రహాలు ఉన్నాయి కాబట్టి, అవి శరీరం మీద ఎప్పుడు ఉంటాయి కాబట్టి. బాల గ్రహాలు, యక్ష గ్రహాలు, దారిద్ర్య గ్రహాలు, నవగ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నాయి చూసారా? ఒక మనిషి ఒక్కడే కానీ 10 రకాల గ్రహాలు మన మీద ఉంటాయి. అయితే వీటిని దహనం చేసే శక్తి ఈ
ఈ స్వామివారు చేసే హిమాలయాల యజ్ఞంలోనే ఉంటుంది. ఈ మొత్తం భూ ప్రపంచంలో ఒకే అవతార పురుషుడు చేస్తాడు ఈ యజ్ఞం. అది భగవాన్ శ్రీరామదూత స్వామి మాత్రమే చేస్తాడు. మీరు సామూహికంగా మీ పుట్టినరోజు పెళ్లి రోజులు చేసుకోవాలన్నా ఆశ్రమ ప్రాంగణంలోనే చేసుకోండి. దీని వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. మనకి కంటికి కనబడనివి ఎన్నో మంచి జరుగుతుంటాయి. అన్ని కనబడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా ఉద్యోగం రాదు అనుకుంటాం, టక్కున ఉద్యోగం వచ్చేస్తుంది. అలా ప్రతి ఒక్కరూ ఏ సంకల్పంతో వస్తారో ఆ సంకల్పం ఖచ్చితంగా ఇప్పటి వరకు నెరవేరింది, ఇంకా నెరవేరుతుంది. హోమ పాత్ర అక్కడ పెట్టారు. హోమ పాత్ర మీకు తోచిందల్లా ఏదో ఒక మనం గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సమర్పించుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభువు యజ్ఞం చేసి ఆస్తులు అన్ని అమ్మేసుకుని మొత్తము ఉన్న వజ్ర వైడూర్యాలు నగలంతా దహనం చేస్తే భగవంతుడు పుట్టాడంటే ఎన్ని త్యాగాలు చేస్తే దేవుడు పుడతాడు చెప్పండి. మనం అన్ని త్యాగాలు చేయలేము. కానీ ఇప్పుడు నీ కూతురు పుట్టినరోజో, నీ కొడుకు పెళ్ళో, లేకపోతే నీ ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా సమర్పించుకుంటావో అలా సమర్పించుకునే భావన ఉంటేనే మీరు ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అది పుణ్యం కిందికి రాదు, దాంట్లో పెద్ద లాభము లేదు. గురువు దగ్గరకు వచ్చినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయమన్నా ఎందుకన్నారంటే ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఆ సమర్పించుకుంటుంది దక్షిణ అని అనుకునేరు, అది దక్షిణ కాదు. మీరు సమర్పించుకుంటుంది మీ కర్మ. దేవుడికి కర్మ సమర్పించుకుంటాం. మనం దక్షిణాలు సమర్పించుకునేంత గొప్ప వాళ్ళ మనం కాలేం. ఎందుకంటే పుణ్యం అనేది ఉండనంత వరకు నువ్వు ఏది సమర్పించుకున్నా నువ్వు అది కర్మ కిందికే వస్తుంది. నీ బాధలు, నీకుండే ఆలోచనలు ఒక్క సెకండ్ ఇట్లా దానం చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం పోవాలి స్వామి అని ఖచ్చితంగా అనుకుంటావా? ఫ్రీగా అయితే స్వామి మీ ప్రాబ్లమ్స్ నాకు ఇచ్చాను ఎవరన్నా అనుకున్నారా? చేతులు ఎత్తండి. ఇప్పుడు వరకు అనుకోరు. ఎందుకంటే పాపం ఆయన ఫ్రీగా మనకు దొరికారు కదా, భగవంతుడే దొరికాడు మనకి ఫ్రీగా. మేము చెప్పుకుంటాము, తప్పు లేదు, అది ఆయన కర్తవ్యము. కానీ ఒక శిష్యుడిగా ఒక గౌరవము, అన్నదానాలు, చిన్న చిన్న దానాలు ఏదైనా మనకు తోచింది చేసుకోవడం, చిన్న చిన్న పుణ్యాలు సంపాదించుకోవడం అది మన కర్తవ్యం. కాబట్టి మీకు తోచింది ఏదో ఒకటి ఆ హోమం దగ్గర సమర్పించుకుని ప్రతి నెల వచ్చినటువంటి భక్తులందరూ కూడా వచ్చేటప్పుడు కొబ్బరికాయలు తీసుకొని రండి. ఈసారి విగ్రహము వేణుగోపాల స్వామి వారిది లోపలైనా బయట ఎక్కడ పెట్టినా మీరు కొబ్బరికాయ మాత్రం బయట కొట్టేసి అక్కడ మీకు కావాల్సినది ఏర్పాటు మేము చేస్తాము. ఒక కొబ్బరికాయ ఆశ్రమంలో ఒక కొబ్బరికాయ మీరు తీసుకుని వెళ్ళండి, అది ప్రసాదంగా స్వీకరించండి. ఆ తర్వాత భక్తులందరూ కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, వచ్చేటప్పుడు కనీసం 2-3 కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళ సమస్యలను తొలగించడానికి మీరు ఎవరి ద్వారా అమ్మవారి ద్వారా వచ్చారో, ఏ దీక్షాధారిణి ద్వారా వచ్చారో ఆ అమ్మవారు, శ్రీశమ్మవారు, పవిత్రమ్మవారు, తర్వాత మంజులమ్మవారు ఎవరి ద్వారా వస్తే వాళ్ళకి చెప్పి మీ ప్రాబ్లమ్స్, మా 3 తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో ప్రాబ్లమ్స్ తీపించుకోండి. స్వామివారితో వాళ్ళు సంప్రదించి వెంటనే తక్షణమే రిజల్ట్ ఇస్తారు. అదొక పుణ్యంగా మీ కుటుంబంలో చేరుతుంది. మనమేమి డబ్బులు ఆశించట్లేదు. ఇక్కడ పుణ్యం సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి. మనసు కావాలంతే, మంచి మనసు కావాలి. కాబట్టి నెక్స్ట్ పౌర్ణమి నుండి సామూహికంగా మీ పెళ్లి రోజులు, మీ యొక్క పుట్టినరోజులు సామూహికంగా జరగబోతున్నాయి. ఇలాగే సువర్ణలక్ష్మి అమ్మవారి దాంపత్య వ్రతం జరుగుతుంది. కార్యక్రమాలలో మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఎవరైనా వాలంటీర్స్ గా మేము ముందు రోజు వచ్చి ఇక్కడ ఆశ్రమంలో సేవ చేస్తాము అనుకునే వాళ్ళందరూ కూడా నాకు మీ పర్సనల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి వెళ్ళండి, మంజులమ్మ వారికి ఇవ్వండి. మేము ఫోన్ చేసి మీకు 2 days బిఫోర్ పని ఏంటి అనేది పురమాయిస్తాం. చిన్న చిన్న కార్యాలతో తెలియకుండా మన కుటుంబానికి ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. చిన్న చిన్న పనులు, అన్నం వడ్డించడము, వంట చేయడము, లేకపోతే కూరగాయలు కోసివ్వడము, ఇలా చిన్న చిన్న సేవలు ఆశ్రమంలో చేయడం, ఇది మన ఫ్యామిలీ, ఇది మన కుటుంబం. శరీరం వదిలిన తర్వాత ఒక గురువుకి సంబంధించిన శిష్యుల ఆత్మలన్నీ దగ్గరకు వస్తాయి, తెలుసా మీకు? ఎక్కడెక్కడికో వెళ్ళవు. కాబట్టి శరీరంతో ఉన్నప్పుడు ఎలాగైతే మనం కలిసి ఉన్నామో శరీరాలు వదిలిన తర్వాత కూడా మనం అందరం ఇలాగే కలిసి ఉంటాం. కానీ అంతవరకు పట్టుకోవడం అది మీ అదృష్టం. అంతవరకు పట్టుకోగలగాలి, పని అయిపోగానే వదలకూడదు. ఎందుకంటే జీవిత కాలం అవసరం ఉన్నది భగవంతుడే మనకి, ఇంకెవ్వరు అవసరం లేదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, అది డాక్టర్లు నయం చేయలేరు. డాక్టరు రోగం తీయగలుగుతాడు, కర్మం తీయలేడు. కాబట్టి నీకు ఖచ్చితంగా ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది సైంటిస్టులు ఉన్నా నీకు దైవ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. కాబట్టి దైవం అనే వాళ్ళని ఆఖరి వరకు పట్టుకో. గురుభ్యో నమః. వందే రామదూతం.